ఈరోజు ప్రధాన పాఠ్యాంశం పరిశ్రమలు. భారతదేశంలో పరిశ్రమలు మరియు తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమల గురించి వివరంగా చూద్దాం. దేశంలో స్థూలంగా పరిశ్రమలను 3 రకాలుగా విభజించారు. అంటే ప్రధానంగా భారతదేశంలో పరిశ్రమలు 3 రకాలు: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, మరియు ఖనిజ ఆధార పరిశ్రమలు, అటవీ ఆధార పరిశ్రమలు. ఇక ఖనిజ భారత వ్యాపార మనకు సాధారణంగా వ్యవసాయాధార పరిశ్రమలో వస్త్ర పరిశ్రమ అనేది అతి ప్రధానమైనది. ఈ వస్త్ర పరిశ్రమలో మనకు పత్తి నుండి ఈ వస్త్ర పరిశ్రమలో అత్యధికంగా మన వివిధ వస్త్రాలను తయారు చేస్తున్నాయి. దేశంలో అతి పురాతనమైనది వస్త్ర పరిశ్రమ. ఇది భారతదేశంలో అతి పెద్దది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విప్లవము వస్త్ర పరిశ్రమలోనే రావడం జరిగింది, ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో నూలు వస్త్రాల వాటా 20% ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తం ఎగుమతుల విలువలో వస్త్ర పరిశ్రమ వాటా 30% ఉంది. మనకు జీడిపిలో 4% వస్త్ర పరిశ్రమ యొక్క వాటా ఉన్నట్టుగా తెలుస్తుంది. విదేశీ మారక ద్రవ్య ఆదాయంలో 24.6% విదేశీ మారక ద్రవ్య ఆదాయం భారతదేశానికి వస్తుంది. ఇక అటు తర్వాత నూలు వస్త్ర వస్త్రాల్లో దేశంలో 1600 మిల్లులు ఉన్నట్టుగా నాకు రికార్డు ఉంది. మొదటి నూలు వస్త్ర పరిశ్రమ భారతదేశంలో 1818లో కలకత్తా వద్ద ఏర్పాటు చేశారు. ఇది పురాతన నూలు వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమని ముంబై రాష్ట్రంలో 1854లో దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత నూలు వస్త్రాల తయారీలో భారతదేశంలో మహారాష్ట్రలోని ముంబై ప్రాంతం, గుజరాత్లో అహ్మదాబాద్, తమిళనాడులో కోయంబత్తూరు ప్రాంతాల్లో అత్యధికంగా నూలు వస్త్రాల పరిశ్రమలు ఉన్నాయి. అదేవిధంగా జనుము వస్త్రాల గురించి చూసుకుంటే 1859లో కలకత్తాలోని రిష్టా వద్ద మొట్టమొదటి జనుము వస్త్ర పరిశ్రమని స్థాపించారు. 1859లో ఈ జనపనార వస్తువుల్ని ప్రపంచంలో భారతదేశం అత్యధికంగా జనపనార వస్తువుల్ని అధికంగా ఉత్పత్తి చేస్తుంది. దేశంలో పశ్చిమ బెంగాల్ అధికంగా ఈ జనపనార వస్తువుల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్లో కలకత్తా, హుగ్లీ ప్రాంతంలో ఎక్కువగా ఈ జనుము పంటను ఎక్కువగా పండించడం వల్ల ఈ ప్రాంతంలోనే జనుము వస్త్ర పరిశ్రమ ఎక్కువగా స్థాపించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే చిట్టివలస, నెల్లిమర్ల వంటి విజయనగరంలో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జనుము వస్త్ర పరిశ్రమ ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కాన్పూర్, గోరఖ్పూర్లో కూడా ఈ వస్త్ర పరిశ్రమ ఉంది. బీహార్లో ముక్తాపూర్, కటియాపూర్లో కూడా ఈ ఈ జనుము వస్త్ర పరిశ్రమ ఉంది. భారతదేశంలో ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో 1816లో కాన్పూర్లో మొట్టమొదటిసారిగా ఉన్ని వస్త్రాల పరిశ్రమని ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. అయితే దేశంలో 668 ఉన్ని పరిశ్రమలు ఉన్నట్టుగా రికార్డు ద్వారా తెలుస్తుంది. భారతదేశంలో అత్యధికంగా ఉన్ని పరిశ్రమల్ని స్థాపించినటువంటి ప్రాంతం పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఇక పట్టు వస్త్రాల్లో చైనా, భారత్లో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. అటు పట్టు ఉత్పత్తిలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ఎక్కువగా పట్టు వస్త్రాలని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో అత్యధికంగా పట్టు వస్త్రాలని తయారు చేస్తున్న ప్రాంతాలు తీసుకుంటే తెలంగాణలో మనకు ఈ భూదాన్, పోచంపల్లిలో ఎక్కువగా పట్టు వస్త్ర పరిశ్రమ మనకు స్థాపించబడింది. అదేవిధంగా సిరిసిల్ల కూడా ఎక్కువ కరీంనగర్లోని సిరిసిల్లో కూడా పట్టు వస్త్ర పరిశ్రమ ఉంది. అదేవిధంగా మనకు గద్వాల్, మహబూబ్ నగర్లోని గద్వాల్లో కూడా ఎక్కువగా పట్టు వస్త్రాల ఉత్పత్తి ఉంది. ఇక సింథటిక్ వస్త్రాలు తీసుకుంటే రసాయనిక ప్రక్రియల ద్వారా ఇది సింథటిక్ వస్త్రాలని తయారు చేస్తారు. రసాయనాల ద్వారా తయారు చేసే సింథటిక్ వస్త్రాలు రియాన్, నైలాన్, టెర్లిన్, టెక్రాన్ వంటి మొదలైనవి తయారయ్యే. భారతదేశంలో సింథటిక్ వస్త్రాలు తయారయ్యే ప్రాంతాలు తీసుకుంటే ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, హైదరాబాద్లో కూడా సింథటిక్ వస్త్రాలు విరివిగా ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో పంచదార పరిశ్రమలో తీసుకుంటే భారతదేశంలో మొట్టమొదటి పంచదార పరిశ్రమ 1903లో బీహార్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా ఈ పంచదార పరిశ్రమని ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లో ఎక్కువగా ఈ పంచదార పరిశ్రమని ఎక్కువగా విరివిగా ప్రారంభించారు. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానం, బ్రెజిల్ తర్వాత. దేశంలో 460 పంచదార మిల్లులు ఉన్నట్టుగా తెలుస్తుంది. చెరుకు గడల ఉత్పత్తిలో చెరుకు గడల నుండి ఉత్పత్తి చేసే పదార్థం సుక్రోజ్. ఇక భారతదేశంలో కాగితం పరిశ్రమ. ఈ కాగితం పరిశ్రమ మొట్టమొదటి పేపర్ పరిశ్రమ, కాగిత పరిశ్రమని భారతదేశంలో 1832లో సేరంపూర్ వద్ద పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేశారు.
ప్రపంచంలో కర్రగుజ్జు నుంచి కాగితాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలో కెనడా, అమెరికా దేశాలు కర్రగుజ్జు నుంచి ఎక్కువగా పేపర్ని ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో కాగితం పరిశ్రమకు అగ్రగామి అయినటువంటి పశ్చిమ బెంగాల్ ఎక్కువగా కాగిత ఉత్పత్తి చేస్తుంది, పరిశ్రమ అగ్రగామి. ఇక తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కూడా పేపర్ ఉత్పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇక కర్ణాటకలో ఈ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఇక కాగిత పరిశ్రమలో మనకు ప్రధానంగా తెలంగాణలో మనకు భద్రాచలం పేపర్ మిల్, అటు తర్వాత ఖమ్మంలో ఉంది, అటు తర్వాత మనకు ఆదిలాబాద్లో మనకు సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ కూడా మనకు ఆదిలాబాద్లో ఈ రెండు పేపర్ మిల్లో జాతీయ పేపర్ పరిశ్రమలో మనకు తెలంగాణలో ఉన్నాయి. దేశంలో కాగితం అత్యధికంగా ఉత్పత్తి చేసిన దేశాల్లో మనకు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో ఉంటాయి. ఇక కాగితం తయారీకి మనకు ప్రధాన ముడి పదార్థాలు కర్రగుజ్జు, కాస్టిక్ సోడా, సోడా యాష్, బ్లీచింగ్ పౌడర్, సాల్ట్ కేక్ వంటి ముడి పదార్థాలని మన కాగితం తయారీకి ఉపయోగిస్తారు. ఇక తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమల విషయానికి వెళ్తే ఇది ఒక మౌలిక పరిశ్రమ. భారత పారిశ్రామిక రంగానికి వెన్నెముక లాంటి ఈ పరిశ్రమ ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇనుము ఉక్కు పరిశ్రమకు ఇనుము, మాంగనీస్, క్రోమైట్, కోకింగ్, బొగ్గు, సున్నపరాయి, డోలమైట్ వంటి పదార్థాలు తప్పనిసరి మనకు ముడి ఖనిజాలుగా వాడుతూ ఉంటారు. తర్వాత తీసుకుంటే భారతదేశంలో టాటా ఇనుము అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారాన్ని టిస్కో అంటారు. దీన్ని 1907లో జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ వద్ద దీన్ని స్థాపించారు. ఇది భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ రంగంలో ఉన్న అతిపెద్ద ఇనుము ఉక్కు పరిశ్రమ. ఈ ఇనుము ఉక్కు పరిశ్రమ మయూర్భంజ్ నుంచి సింగ్భం ప్రాంతాల నుంచి సింగ్భం నుంచి ఈ ఇనుము ఉక్కు పరిశ్రమకి ఇనుము ఉత్పత్తి మనకు ఇనుముని సరఫరా చేస్తారు. అయితే ఈ టిస్కోకు బొగ్గుని జరియా నుండి ఉత్పత్తి అందిస్తారు. ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇస్కో అనే మరొక ఇండస్ట్రీ. ఇస్కో అనే ఈ ఇండియన్ ఐరో అండ్ స్టీల్ కంపెనీ దీన్ని 1918లో పశ్చిమ బెంగాల్లోని హీరాపూర్, బర్నాపూర్, కుర్టీల వద్ద ఈ 3 కర్మాగారాలను కలిపి మనకు ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీగా ఏర్పాటు చేశారు. దీన్ని 1972లో ప్రభుత్వం జాతీయం చేసుకుంది. ఇనుము ఈ ప్రాంత ఇస్కోకు మనకు ఇనుముని దామోదర్ లోయ నుండి, బొగ్గుని రాణిగంజ్ క్షేత్రం నుంచి, జల విద్యుత్ని దామోదర్ ప్రాజెక్ట్ నుంచి అందిస్తున్నారు. అదేవిధంగా విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారము విస్కో అంటారు. దీన్ని 1923లో కర్ణాటకలోని భద్రావతి వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన పేరీ మరియు మార్షల్ కంపెనీచే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1962లో జాతీయం చేయబడింది. వీరు విస్కోని 1962లో జాతీయం చేయబడింది. అయితే ఈ విస్కోకు మనకు ఇనుముని కెమ్మన్ గుడి వంటి గనుల నుంచి, విద్యుత్ని శరావతి ప్రాజెక్ట్ నుంచి ఈ విస్కోకు విద్యుత్ని అందిస్తున్నారు. ఇక 4వది రూర్కేలా ఇనుము ఉక్కు పరిశ్రమ. ఈ రూర్కేలాలో మనకు ఒరిస్సాలో ఏర్పాటు చేశారు. ఇది 1959లో ఒరిస్సాలో ఏర్పాటు చేయబడింది. దీన్ని జర్మనీ సహకారంతో ఏర్పాటు చేయబడ్డ ఇనుము ఉక్కు పరిశ్రమ రూర్కేలా ఇనుము ఉక్కు పరిశ్రమ. ఈ రూర్కేలా ఇనుము ఉక్కు పరిశ్రమకి ఇనుముని కియోంజర్, సుందర్గఢ్ నుంచి, బొగ్గుని బొకారో, జెరియా నుంచి, విద్యుత్ని హీరాకుడ్ ప్రాజెక్ట్ని అందిస్తూ ఉన్నారు. బిలాయ్ ఇనుము ఉక్కు పరిశ్రమకు మనకు 1959లో రష్యా సహకారంతో స్థాపించబడింది. ప్రస్తుతం ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. దీనికి ఇనుముని దుర్గు, బస్తర్ నుంచి, బొగ్గుని కోర్బా, జరియా క్షేత్రాల నుంచి, విద్యుత్ని కోర్బా క్షేత్రం నుంచి అందిస్తున్నారు. ఇక మరో ప్రధానమైనది దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇది 1959లో బ్రిటన్ సహకారంతో స్థాపించారు. దీన్ని పశ్చిమ బెంగాల్లో నెలకొల్పారు. దీనికి సింగ్భం నుంచి ఇనుముని, జరియా నుంచి బొగ్గుని, దామోదర్ నది నుంచి విద్యుత్ని ఈ దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమకు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు ఇనుముని సింగ్భం నుంచి, బొగ్గుని జరియా నుంచి, విద్యుత్ని దామోదర్ నది ప్రాంతం నుంచి అందిస్తున్నారు. అదేవిధంగా కలకత్తా ఓడరేవు ఈ కర్మాగార స్థాపనకు అనుమతినిచ్చింది. ఇక బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ 1964లో రష్యా సహకారంతో బీహార్లో దీన్ని
ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ప్రస్తుతం బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోవడంచే జార్ఖండ్లోకి ఈ బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ వెళ్ళిపోయింది. దీనికి బొకారో నుంచి బొగ్గుని, కియోంజర్ నుంచి ఇనుముని, దామోదర్ నుంచి విద్యుత్తుని అందిస్తున్నారు. ఇక ఆధునిక ఇనుము ఉక్కు కర్మాగారాలైనటువంటి తమిళనాడులో సేలం ఇనుము ఉక్కు పరిశ్రమ, విశాఖపట్నంలో విశాఖ ఇనుము ఉక్కు పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్లో ఓస్పేట్ సమీపంలో విజయనగరంలో మనకు కర్ణాటకలో ఓస్పేట్ ఇనుము ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పారాదీప్ వద్ద గోవాలో ఇనుము ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేశారు. ఇక ఇనుము ఉక్కు పరిశ్రమ తర్వాత అతి ప్రధానమైనది సిమెంట్ పరిశ్రమ. సిమెంట్ పరిశ్రమలో అత్యధికంగా చైనా, ఇండియాలో మొదటి 2 స్థానంలో ఉన్నాయి ప్రపంచంలో. దేశంలో మనకు మొత్తం సిమెంట్ పరిశ్రమలో 128 భారీ సిమెంట్ పరిశ్రమలు, 1900 చిన్నవి, దేశంలో పెద్దవి 128, చిన్నవి 1904 చిన్న సిమెంట్ పరిశ్రమలు భారతదేశంలో ఉన్నాయి. మొదటి సిమెంట్ కర్మాగారం 1904లో చెన్నైలో ఏర్పాటు చేశారు. సిమెంట్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తీసుకుంటే తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా సిమెంట్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా పిలుస్తారు. సిమెంట్ ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థాలు తీసుకుంటే సున్నపరాయి, డోలమైట్, పింగాణి, మన్ను, జిప్సం, బొగ్గు వంటివి ప్రధాన ముడి పదార్థాలు సిమెంట్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇక చమురు శుద్ధి కర్మాగారాలు తీసుకుంటే ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీలో దేశంలో ప్రధానంగా 12 చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. అందులో అస్సాంలో అతి ప్రధానమైన చమురు శుద్ధి కర్మాగారం దిగ్భాయ్, ఇది ప్రైవేట్ రంగంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో అతి పురాతనమైన చమురు శుద్ధి కర్మాగారం. ముంబైలో ట్రాంబే వద్ద మరో 2 చమురు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వద్ద కూడా ఏర్పాటు చేశారు. అస్సాంలో గౌహతి సమీపంలో నూన్మతి మనకు అని మరో నూనె శుద్ధి కర్మాగారం, బీహార్లో బరౌని వద్ద, గుజరాత్లో కోయల్ వద్ద మనకు భారతదేశంలో కోయలి నూనె శుద్ధి కర్మాగారము ఆ దేశంలోనే అతి పెద్దది. తమిళనాడులో చెన్నై వద్ద మరో నూనె శుద్ధి కర్మాగారం, కొచ్చిన్ వద్ద కేరళలో మరొక నూనె శుద్ధి కర్మాగారం, హల్దియా పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేశారు. బొంగైగాంలో మరొక నూనె శుద్ధి కర్మాగారం అస్సాంలో ఏర్పాటు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్లో మధురా వద్ద దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేశారు. గుజరాత్లో జామ్నగర్ వద్ద రిలయన్స్ వారు ఏర్పాటు చేశారు ప్రైవేట్ రంగంలో, ఇదే పెద్దది. ఇక నౌకా నిర్మాణ పరిశ్రమలో తీసుకుంటే భారతదేశంలో నౌకా నిర్మాణ రంగంలోకి 1941లో నౌకా నిర్మాణాన్ని భారతదేశం చేపట్టింది. ఈ నౌకా నిర్మాణ పరిశ్రమ పేరు సింధియా స్టీమ్ నావిగేషన్. ఇది విశాఖపట్నంలో ప్రారంభించబడింది. దీన్ని 1951లో జాతీయం చేసి దీన్ని హిందుస్థాన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీగా పేరు మార్చడం జరిగింది. ఈ హిందుస్థాన్ షిప్ బిల్డింగ్ ఇది దేశంలోనే అతిపెద్దది. సంవత్సరానికి ఇది 3 నౌకల్ని నిర్మించగల సామర్థ్యం దీనికి ఉంది. రెండవది మజగన్ డాకు మనకు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, ఇది ముంబై పట్టణంలో ఉంది. ఇది మామూలు యుద్ధ నౌకలు, పిరంగులు అమర్చబడిన నౌకల్ని ఇది నిర్మిస్తుంది. ఇక గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ దీన్ని కలకత్తాలో ఏర్పాటు చేశారు. నౌకలు, నావలు, స్టీమర్లు మరమ్మతులు ఇక్కడ చేపడుతూ ఉంటారు. ఇక కొచ్చిన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ కేరళ ఉంది. ఇది భారీ నౌకల నిర్మాణం చేపడుతూ ఉంది. అటు తర్వాత దీన్ని కొచ్చిన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ జపాన్ వారి సహకారంతో ఇక్కడ స్థాపించబడింది. దేశంలో 6 ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నట్టుగా గుర్తించబడ్డాయి. ఆ 6 పారిశ్రామిక ప్రాంతాల్లో మొట్టమొదటి హుగ్లీ పారిశ్రామిక మేఖల, అంటే ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం. రెండవది ముంబై పూనా మేఖల, అంటే ముంబై పూనా పట్టణాల మధ్య ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం. మూడవది అహ్మదాబాద్ బరోడా ప్రాంతంలో గుజరాత్లో ఉన్న మరొక పారిశ్రామిక ప్రాంతం. ఇక తర్వాత మదురై, కోయంబత్తూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం. ఆ తర్వాత మధుర, ఢిల్లీ, షెహరాన్పూర్, అంబాలా ప్రాంతంల మధ్య ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతం. ఆ తర్వాత చోటానాగ్పూర్ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతం. 6 ప్రాంతాలు. ఇక తర్వాత
అల్యూమినియం పరిశ్రమ భారతదేశంలో అల్యూమినియం పరిశ్రమని మనకు జనరల్గా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఎక్కువగా ప్రభుత్వ రంగంలోనే దీన్ని ఏర్పాటు చేయబడ్డాయి. ఇండాల్ అనే ఇండియన్ నేషనల్ అల్యూమినియం ప్రాజెక్ట్, దీన్ని అలుపురం, బెల్గాం, హిరాకోడ్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. భారత్ అల్యూమినియం కంపెనీ మరొక కంపెనీ, దీన్ని కోర్బావత ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు. నేషనల్ అల్యూమినియం కంపెనీ అంగూర్ తమిళనాడు వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఇక మద్రాస్ అల్యూమినియం కంపెనీని మెట్టూరు వద్ద తమిళనాడులో ఏర్పాటు చేశారు. హిండాల్కో అల్యూమినియం కంపెనీ, హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ రేణుకుట్ ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఇక ఆ అల్యూమినియం కంపెనీ ఆసన్సోల్ వద్ద వెస్ట్ బెంగాల్లో మరొక కంపెనీ అల్యూమినియం కంపెనీ ఏర్పాటు చేశారు. ఇక రవాణా సౌకర్యాల విషయానికి తీసుకుంటే, రవాణా సౌకర్యాల వంటి చాప్టర్ భారత ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు, సమైక్యతకు రవాణా సమాచార వ్యవస్థలు అనేవి జీవనాడులుగా ఉంటాయి. అయితే దేశంలో రవాణా సౌకర్యాలని 4 భాగాలుగా విభజించారు. మొదటిది రోడ్డు రవాణా సంస్థ, రోడ్డు రవాణా సౌకర్యాలు. అయితే భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్డు రవాణా మార్గాలను కలిగిన దేశం భారతదేశం. ప్రపంచంలో మొదటి స్థానము అమెరికాది. 34 లక్షల కిలోమీటర్ల పొడవైన రోడ్లను భారతదేశం కలిగి ఉంది. 1951 నుంచి రోడ్ల అభివృద్ధి వేగంగా జరిగినట్టుగా తెలుస్తుంది. 1943లో నాగ్పూర్ రోడ్ ప్లాన్ డెవలప్మెంట్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ నాగ్పూర్ రోడ్ ప్లాన్ ప్రకారము భారతదేశంలో రోడ్లని 43లో 4 రకాలుగా విభజించారు. మొదటిది జాతీయ రహదారులు. అంటే మొత్తం రోడ్డు మార్గాల్లో పొడవులో జాతీయ రహదారులు 2% కంటే తక్కువగానే ఉన్నట్టు. అయితే మొత్తం 4 రకాల జాతీయ రహదారుల్లో ఒకటి జాతీయ రహదారులు, రాష్ట్ర జాతీయ రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు. మొత్తం 4 రకాల రోడ్ల రహదారుల్లో 2% మాత్రమే ఈ జాతీయ రహదారులు ఆక్రమించాయి. ఈ 2%గా రోడ్డు మార్గం ఉన్నటువంటి జాతీయ రహదారులు మొత్తం 40% ట్రాఫిక్ని మనకు కంట్రోల్ చేస్తున్నాయి. జాతీయ రహదారుల సంఖ్య 228గా భారతదేశంలో ఉన్నాయి. ఈ జాతీయ రహదారుల పొడవు అధికంగా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశంలో అత్యధికంగా ఈ జాతీయ రహదారుల పొడవు ఉన్నట్టుగా తెలుస్తుంది. దేశంలో పొడవైన జాతీయ రహదారి నేషనల్ హైవే 1. దేశంలో పొడవైన జాతీయ రహదారి మనకు సాధారణంగా జాతీయ రహదారి 7. దీన్ని మనకు 44గా పిలుస్తున్నారు. ఇది వారణాసి నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారి 7. దీన్ని 44గా పేరు మార్చడం జరిగింది. ఈ వారణాసి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి దేశంలోనే పొడవైన ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు 2325 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది నేషనల్ మనకు ఇతర జాతీయ రహదారిలో తీసుకుంటే మొదటి జాతీయ రహదారి ఢిల్లీ నుంచి అమృత్సర్ వరకు, ఇది మొదటి జాతీయ రహదారి. ఇక రెండవ జాతీయ రహదారి ఢిల్లీ నుంచి కలకత్తా వరకు. మూడో జాతీయ రహదారి ఆగ్రా నుంచి ముంబై వరకు, ఇండోర్, హుబ్లీ, ముంబై గుండా వెళ్తుంది. 4వ జాతీయ రహదారి ముంబై చెన్నై, అంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని మనకు చిత్తూరు గుండా కూడా ఇది వెళ్తూ ఉంది. ఇక 5వ జాతీయ రహదారి చెన్నై కలకత్తా పట్టణాల మధ్య తూర్పు తీర ప్రాంతంలో మనకు బంగాళాఖాతంతో తీరాన్ని కలిగి ఉన్న మనకు జాతీయ రహదారి. ఇది విజయవాడ, కటక్, భువనేశ్వర్, ఇటు విశాఖపట్నంలో కూడా గుండా వెళ్తుంది. జాతీయ రహదారి 6 కలకత్తా, ముంబై, నాగ్పూర్ మీదుగా వెళ్తున్న ఈ జాతీయ రహదారి మనకు పశ్చిమ నుంచి తూర్పు వైపుకు కలకత్తా, బహర్గోరా, మనకు రాయ్పూర్, నాగ్పూర్, జబల్పూర్, ముంబై పట్టణాల గుండా వెళ్తూ ఇది నాగ్పూర్ వద్ద మనకు నేషనల్ జాతీయ రహదారి 6, 7 రెండు జాతీయ రహదారులు నాగ్పూర్ వద్ద కలుసుకుంటున్నాయి. అయితే నేషనల్ హైవే జాతీయ రహదారి 6 చేత భారతదేశం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా విడిపోతున్నాయి. అటు తర్వాత జాతీయ రహదారి 7 ఇది వారణాసి నుంచి కన్యాకుమారి వరకు జబల్పూర్, హైదరాబాద్ గుండా వెళ్తున్నటువంటి ఈ రహదారి భారతదేశంలోని మనకు అత్యంత పొడవైనది. ఇది భారతదేశంలో జబల్పూర్ వద్ద జాతీయ రహదారి 6ని కలుపుకుంటుంది. అయితే జాతీయ రహదారి 7 భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్, ఆ తర్వాత హైదరాబాద్, మహబూబ్నగర్ గుండా ఇది కర్నూలు నుంచి కన్యాకుమారి వరకు వెళ్తూ ఉంది. ఇది తెలంగాణలో అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారి నేషనల్ హైవే నంబర్
7 దీన్ని 44గా ప్రస్తుతం పేరు మార్చడం జరిగింది. ఇక నేషనల్ హైవే నెంబర్ 8 ఢిల్లీ ముంబై పట్టణాల మధ్య ఈ జాతీయ రహదారి ఉంది. నేషనల్ హైవే నెంబర్ 9 పూణే విజయవాడ మీదుగా హైదరాబాద్ మీదుగా వెళ్తుంది. జాతీయ రహదారి 9 భారతదేశంలో పూనా వద్ద స్టార్ట్ అయ్యి షోలాపూర్ ఇది మనకు మెదక్ హైదరాబాద్ ఇటు విజయవాడ మీదుగా ఇది వెళ్తూ ఉంది. జాతీయ రహదారి 10 ఢిల్లీ ఫజిల్కా అంటే పంజాబ్లోని మనకు పాకిస్తాన్కు సరిహద్దులో ఉన్న ఫజిల్కా వద్ద ఇది పూర్తి అవుతుంది, ఢిల్లీ నుంచి ఫజిల్కా. ఇక రాష్ట్ర రహదారుల విషయాల్లో తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రహదారులను నిర్వహిస్తుంది. అదేవిధంగా జాతీయ రహదారిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఎన్హెచ్డిపి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 1988లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మనకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ది అనే ప్రాజెక్ట్ని మనకు 1988లో జాతీయ రహదారులను ఏర్పాటు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర రహదారులని R&B రోడ్స్ అండ్ బిల్డింగ్ వారు ఏర్పాటు చేస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రహదారులని నిర్వహిస్తుంది. మొత్తం రోడ్లు మార్గంలో వీటి శాతము 6.3%గా మాత్రమే ఉన్నాయి. జాతీయ రహదారులు 2% కంటే తక్కువ ఉంటే రాష్ట్ర రహదారులు 6.3%గానే ఉన్నాయి. ఈ రాష్ట్ర రహదారులు అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ పొడవు ఉన్నాయి. జిల్లా రహదారులు అత్యధికంగా జిల్లా పట్టణాలను రాజధానులను కలుపుతాయి. జిల్లా పరిషత్ల ఆధీనంలో నిర్వహించబడతాయి. జిల్లా పరిషత్లు దీన్ని నిర్వహిస్తాయి. ఈ రహదారి మార్గంలో ఉండాల్సిన వంతెనలు మనకు ఉండవు. ఇక గ్రామీణ రహదారులు తీసుకుంటే ఇవి గ్రామ పంచాయతీ మండలాల ఆధ్వర్యంలో ఈ గ్రామీణ రహదారులని నిర్మిస్తారు. ఇవి కంకర రోడ్లు, ఇరుకు రోడ్లు వంటివి ఈ గ్రామీణ రహదారులు. ఇక సరిహద్దు రోడ్లను 1960లో సరిహద్దు రవాణా రోడ్ల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఇది భారతదేశానికి ఉత్తరాన, భారతదేశానికి ఈశాన్య సరిహద్దులో ఇది రోడ్లను నిర్మిస్తుంది. ఈ సంస్థ అంతర్జాతీయ ఈ సరిహద్దు రోడ్ల సంస్థ ప్రపంచంలో ఎత్తైన ప్రాంతాల్లో పొడవైన రోడ్లను నిర్మిస్తుంది. ఇక్కడ భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రోడ్ని హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, జమ్మూలోని మనకు లేహ్ వరకు ఈ ప్రపంచంలో ఎత్తైన రోడ్డు మార్గాన్ని నిర్మించింది. దీని ఎత్తు 4270 మీటర్లు. అన్ని రకాల రోడ్లో ఎక్కువగా ఉన్న రాష్ట్రము మహారాష్ట్ర. అంటే 4 రకాల రోడ్లో కూడా అత్యధికంగా ఉన్న రాష్ట్రము మహారాష్ట్ర. మా జాతీయ రహదారుల్లో అత్యధికంగా ఉన్న రాష్ట్రం తీసుకుంటే మనకు ఉత్తరప్రదేశ్. అయితే రోడ్డు మార్గాల సాంద్రత మనకు సాధారణంగా ఒక 100 చదరపు కిలోమీటర్లకి 60.8 కిలోమీటర్లుగా ఉంది. రోడ్డు మార్గాల సాంద్రత ఎక్కువగా కేరళ, తమిళనాడులో ఎక్కువగా ఉంది. అటు తర్వాత తీసుకుంటే 40% రోడ్లపై దేశంలో తారు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 60% వరకే వేయడం జరిగింది. స్వర్ణ చతుర్భుజి రహదారుల పథకము 10వ పంచవర్ష ప్రణాళికలో ఈ స్వర్ణ చతుర్భుజి దేశంలోనే మెగా సిటీలైనటువంటి ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తాలను కలుపుతూ ఈ స్వర్ణ చతుర్భుజి రహదారి పథకాన్ని నిర్మించారు. దీని యొక్క మొత్తం పొడవు 5846 కిలోమీటర్లు. ఇక రెండవ రవాణా మార్గం రైలు రవాణా మార్గం. ప్రపంచంలో మొట్టమొదటి రైలు మార్గాన్ని స్టాక్టన్ టు డార్లింగ్టన్ వరకు బ్రిటన్ 1825లో నిర్మించింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రైళ్లను ప్రవేశపెట్టిన దేశం బ్రిటన్ 1825లో. భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలో 4వ పెద్దది. మొదటిది అమెరికా, రష్యా, చైనా, 4వది భారతదేశం. మొత్తం రైలు మార్గాల పొడవు 71,898 కిలోమీటర్లుగా మొత్తం రైల్వే మార్గం పొడవు. మొత్తం రైల్వే స్టేషన్లు భారతదేశంలో 7,113 రైల్వే స్టేషన్లు. దేశంలో మొదటి రైలు మార్గము ముంబై నుంచి థానే వరకు 34 కిలోమీటర్ల పొడవున మనకు 1853 ఏప్రిల్ 16వ తారీఖున మొట్టమొదటిసారిగా దేశంలో రైల్వేని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ సంస్థల రంగ సంస్థల్లో అతిపెద్ద సంస్థ రైల్వేలు. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేలు. అత్యధికంగా ఉద్యోగులను కలిగినటువంటి రవాణా మార్గం. రైలు మార్గాల నిడివి అధికంగా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. అంటే ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా రైల్వే పొడవు అత్యధికంగా పొడవును కలిగి ఉంది. రైలు మార్గాలు లేని రాష్ట్రాల్లో తీసుకుంటే మేఘాలయ, సిక్కింలు ఉన్నాయి. ఈ రైలు మార్గాలు అధికంగా గల రాష్ట్రం తీసుకుంటే అస్సాం. భారత రైల్వేలు ఎదుర్కొనే సమస్యలు తీసుకుంటే భారత రైల్వేలకు అతి ప్రధానంగా సమస్యలో విద్యుదీకరణలో లోపం.
గేజ్ మార్పిడిలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొండ ప్రాంతాలలో అనుకూలమైన గేజ్ నారో గేజ్. అయితే భారతదేశంలో బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నారో గేజ్, లైట్ నారో గేజ్ అని 4 రకాల గేజ్లు ఉన్నాయి. ఈ 4 గేజ్ల్లో మనకు ప్రధానంగా బ్రాడ్ గేజ్ ఇది 1.67% యొక్క మొత్తం 2 పట్టాల మధ్య దూరం. ఇక మీటర్ గేజ్ అంటే 2 పట్టాల మధ్య 1 మీటర్ ఉంటుంది. నారో గేజ్ అంటే ఇది 0.71 మీటర్లు ఉంటుంది. లైట్ నారో గేజ్ అంటే 0.67 మీటర్లుగా ఉంటుంది. ఇక రైలు మార్గాల సాంద్రత 1000 చదరపు కిలోమీటర్లకు 19 కిలోమీటర్లుగా భారతదేశంలో ఉంది. మొదటి ఎలక్ట్రికల్ రైలు పూణే నుంచి కళ్యాణ్కు 1929లో దీన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. విద్యుత్ మనకు రైలు. మొదటి భూగర్భ రైలు ఢంఢం నుంచి దాలీగంజ్ వరకు మొట్టమొదటిసారిగా 1984లో భూగర్భ జలాన్ని కలకత్తాలో భూగర్భ రైలు మార్గాన్ని కలకత్తాలో ఏర్పాటు చేశారు. రైల్వే ఆవిరి డీజిల్ ఇంజన్లు 70% ఉంటే విద్యుత్ ఇంజన్లు 27% మాత్రమే ఉన్నాయి. ఇక దేశంలో గ్రీన్ఫీల్డ్ రైల్వే స్టేషన్లో మన్వాల్ ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ మనకు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో. అత్యంత దూరం పయనించే రైలుగా వివేక్ ఎక్స్ప్రెస్ని చూస్తారు. అస్సాంలో ఉంది. ఇది దుబ్రీగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4286 కిలోమీటర్ల పొడవున ఇది ప్రయాణిస్తుంది. ఇక పట్టాల మధ్య దూరాన్ని గేజ్లు అంటారు. ఈ గేజ్లు మనకు భారతదేశంలో రైల్వే మండలాలు భారతదేశంలో ఉన్న ఈ రైల్వే పరిపాలనా విధానాన్ని మనకు సాధారణంగా 17 రైల్వే గేజ్లుగా 17 రైల్వే మండలాలుగా విభజించారు. ఇది మధ్య రైల్వే మండలం యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో యూటీ అంటారు. మనకు విక్టోరియా టెర్మినల్. దక్షిణ రైల్వే మండలం చెన్నైలో ఉంది. పశ్చిమ రైల్వే మండలం కలకత్తాలో ఉంది. తూర్పు రైల్వే మండలం కలకత్తాలో ఉంది. అదేవిధంగా ఉత్తర రైల్వే మండలం ఢిల్లీలో అతి పెద్దది. ఉత్తర రైల్వే మండలం భారతదేశంలోనే అతి పెద్దది. ఈశాన్య రైల్వే మండలం గోరఖ్పూర్లో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆగ్నేయ రైల్వే మండలం కలకత్తాలో ఉంది. ఈశాన్య సరిహద్దు రైల్వే మండలం మాలేగాం గౌహతిలో ఉంది. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్లో ఉంది. ఇది 1966లో దీన్ని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్లో ఏర్పాటు చేయబడ్డ ఈ రైల్వే మండలం దేశంలోనే 9వ రైల్వే మండలంగా దీన్ని పిలుస్తారు. ఇక తూర్పు మధ్య రైల్వే మండలం హాజీపూర్ బీహార్లో ఉంది. వాయువ్య రైల్వే మండలం జైపూర్లో ఉంది. పశ్చిమ మధ్య రైల్వే జబల్పూర్ మధ్యప్రదేశ్లో. ఉత్తర మధ్య రైల్వే అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆగ్నేయ మధ్య రైల్వే మండలం బిలాస్పూర్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. నైరుతి రైల్వే మండలం హుబ్లీ బెంగళూరులో ఉంది. అదేవిధంగా తూర్పు కోస్తా రైల్వే మండలం భువనేశ్వర్లో ఉంది. మెట్రోపాలిటన్ రైల్వే మండలం మన కలకత్తా మెట్రో రైల్వే కలకత్తాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 3వ రవాణా మార్గమైనటువంటి వాయు రవాణా దేశంలో అధిక వ్యయంతో కూడుకొని అధిక వేగంగా జరిగే ఆధునిక వ్యవస్థే మనకు వాయు రవాణా మార్గం. 1927లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా పౌర విమానయాన శాఖను బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా 1953లో పౌర విమాన శాఖను జాతీయం చేయబడింది. ఈ పౌర విమానయాన సంస్థ 3 విభాగాలుగా విభజించబడింది. నిర్వహణ విభాగము, అవస్థాపన విధానము, నియంత్రణ అభివృద్ధి విభాగంగా దీన్ని విభజించడం జరిగింది. నిర్వహణ విభాగంలో మనకు సాధారణంగా 2 భాగాలుగా రైల్వే వ్యవస్థను విభజించారు. ఒకటి ఇండియన్ ఎయిర్లైన్స్ దీన్ని దేశీయ విమానాల నిర్వహణ అంటే దేశం లోపల ఇచ్చే సర్వీసు. ఎయిర్ ఇండియా లిమిటెడ్ అంతర్జాతీయ విమానాల నిర్వహణ. అంతర్జాతీయ విమానాల నిర్వహణ చూస్తే సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ విమానాల నిర్వహణ, వాటి యొక్క పరిపాలన, వాటి యొక్క అంతర్జాతీయ విమానాల ఏర్పాటు అన్నీ కూడా IAAI వారు చూస్తారు. ఇక అదేవిధంగా దేశీయ విమానాల నిర్వహణను నేషనల్ ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు చూడడం జరుగుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలు భారతదేశంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. దీని పాత పేరు పాలెం అంతర్జాతీయ విమానాశ్రయం. దీన్ని ఢిల్లీలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండవది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని ఢంఢం అని పాత పేరు కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని పాత పేరు షార్ సహారా. దీన్ని ముంబైలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 4వ అంతర్జాతీయ విమానాశ్రయము అన్నాదురై. దీన్ని
మీనాంబకం వద్ద మీనాంబకం అని మరొక పేరుతో పిలుస్తారు. దీన్ని చెన్నైలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 5వది సంగమేశ్వరం అంతర్జాతీయ విమానాశ్రయం, దీన్ని జైపూర్లో ఏర్పాటు చేశారు. మనకు మరొక అంతర్జాతీయ విమానాశ్రయం నెడెం బస్సేరి తిరువనంతపురం కొచ్చిన్లో తమిళనాడులో కేరళలో ఏర్పాటు చేశారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం కొచ్చిన్లో కేరళలో ఏర్పాటు చేశారు. రాజశాన్సి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమృత్సర్లో పంజాబ్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తీసుకుంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్లో హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దేవనహల్లి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు. దీన్ని మనకు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా దీన్ని పిలుస్తారు. వాస్కోడి గామా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గోవాలో పానాజీ వద్ద గోవాలో ఏర్పాటు చేశారు. గోపీనాథ్ బర్దోలి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గౌహతి వద్ద అస్సాంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్లో ఏర్పాటు చేశారు గుజరాత్లో. తర్వాత కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాలికట్లో కేరళలో ఏర్పాటు చేశారు. దేశంలో శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేశారు. మరొక బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం నాగ్పూర్లో మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. దేవి అహల్యాబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మనకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏర్పాటు చేశారు. చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్నోలో ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు. వేడి సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పోర్ట్ బ్లేర్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పాటు చేశారు. అటు తర్వాత తీసుకుంటే 4వ మార్గం జలమార్గాల్ని 2 భాగాలుగా విభజించవచ్చు. అంతర్జాతీయ జలమార్గం, సముద్ర మార్గాలుగా విభజించారు. భారత్లో నౌకాయానానికి సముద్ర మార్గం, జాతీయ జలమార్గాలు 2 రకాలు, జాతీయ జలమార్గాలు, సముద్ర జలమార్గాలు. ఇక భారత్లో నౌకాయానికి అవసరమైన జలమార్గాల మొత్తం పొడవు 14.352 కిలోమీటర్ల. దేశంలో అంతర్భూభాగంలో మనకు కాల్వలు, నదులు మరియు పుష్ట జలాల్లో ఈ నౌకాయానానికి అనుకూలమైన జలమార్గాలు ఉన్నాయి. స్టీమర్ల ప్రయాణానికి అనుకూలంగా 5200 కిలోమీటర్ల జలమార్గం ఉన్నాయి. ప్రధానమైన అంతర్జాతీయ మార్గాల్లో తీసుకుంటే జాతీయ మార్గాల్లో తీసుకుంటే గంగానది జలమార్గం అలహాబాద్ నుంచి కలకత్తా వరకు ఇది గంగానదిలో ఉంది. దీన్ని భారత జాతీయ జలమార్గం. బ్రహ్మపుత్ర జలమార్గం ఇది సదియా నుంచి ధుబ్రీలో అస్సాంలో ఉంది. ఇది 2వ జాతీయ జలమార్గం. తూర్పు తీర ప్రాంతంలో మహానది, కృష్ణా, గోదావరి జలమార్గాల్లో తూర్పు తీరంలో మనకు ఇది మరొకటి ఉంది. పశ్చిమ తీరంలో నర్మదా, తపతి, జూవారి, మంజోలి నదులు కలుపుతూ నదీ ప్రాంతంలో మనకు పశ్చిమ తీరంలో నదీ జలమార్గాలున్నాయి. కేరళ తీరంలో వెనక జలాలు లగూన్లు, కొట్టాంల మధ్య ఉంది. అంటే సముద్ర నీరు భూభాగంలో చొచ్చుకురాబడ్డప్పుడు ఆ చొచ్చుకురాబడ్డ జలమార్గాన్ని లాగూన్లు అంటారు. ఈ లాగూన్ ప్రాంతంలో ఉన్నటువంటి జలమార్గం కొట్టాం వద్ద ఉన్నాయి. బంకింగ్హామ్ కాలువ విజయవాడ, చెన్నైల మధ్య ఉన్నటువంటి బంకింగ్హామ్ కాలువ మనకు ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువ భాగం ఉంది. రాజస్థాన్ కాలువ ఫిరోజ్పూర్, జైసల్మార్ 650 కిలోమీటర్ల ప్రాంతంలో రాజస్థాన్ ఇందిరాగాంధీ కాలువ. ఇది దేశంలోనే అతి పొడవైనటువంటి కాలువ. ఇక దేశంలో ముఖ్యమైన ప్రదేశాలు తీసుకుంటే మనకు ప్రధానంగా దేశంలో అత్యంత ప్రధానమైన దర్శనీయ ప్రాంతం తీసుకుంటే హైదరాబాదు రాజధాని, తెలంగాణలోని హైదరాబాద్ మధ్యగా ప్రవహించే నది మూసీ నది. అయితే కుతుబ్ షాయిల వంశ ఘనతను తెలిపే కట్టడం తెలంగాణలోని గోల్కొండలో ఉంది. హైదరాబాద్లో ముఖ్య పరిశ్రమలు బిహెచ్ఎల్, హెచ్ఎంటి, హాల్, ఏసీఎల్, ఆల్విన్లు అతి ప్రధానమైన హైదరాబాద్ రాష్ట్రంలోని పరిశ్రమలు. హైదరాబాద్లోని జాతీయ సంస్థలు ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హైదరాబాద్లో ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ కూడా హైదరాబాద్లోనే ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది న్యూట్రిషన్ సంబంధించినటువంటి సంస్థ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ రీసెర్చ్ ఇక్రిసాట్ కూడా తెలంగాణలో ఉంది. 1589లో కుతుబ్ షాయిచే హైదరాబాదు పట్టణం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయాలు ఉస్మానియా యూనివర్సిటీ, కేంద్ర విశ్వవిద్యాలయం, జేఎన్టీయు, తెలుగు విశ్వవిద్యాలయాలు మన హైదరాబాద్లో ఉన్నాయి. ఇక ఢిల్లీ పట్టణం మనకు మనకు దేశ రాజధాని ఢిల్లీ, యమునా నది ఒడ్డున ఉన్న నగరం. నేషనల్ మ్యూజియం, నేషనల్ గ్యాలరీ, ఎర్రకోట, జమా మసీద్, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, మొఘల్ గార్డెన్ వంటివి ఢిల్లీ పట్టణంలో ఉన్న ప్రధానమైన కట్టడాలు. ప్రసిద్ధ భవనాలు తీసుకుంటే ఢిల్లీలో పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం, సెక్రటేరియట్, ఇండియా గేట్ వంటి ప్రధాన భవనాలు. ఇక్కడ ఢిల్లీలో ఉన్న విశ్వవిద్యాలయాలు జేఎన్టీయు, ఢిల్లీ విశ్వవిద్యాలయం, అదేవిధంగా జామియా మిలియా ఇస్లామియా, ఇందిరాగాంధీ యూనివర్సిటీ,
అదేవిధంగా తిరుపతి చిత్తూరులో ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రం. ఇది తూర్పు కన్నడంలో శేషాచలం కొండల్లో కలదు. తిరుపతిని అభివృద్ధి పరిచిన రాజు శ్రీకృష్ణదేవరాయలు 702 మీటర్ల ఎత్తులో తిరుమల కొండలపై వెంకటేశ్వర దేవాలయము ఉంది. ఇక బెంగళూరులో కర్ణాటక రాజధాని ఆహ్లాదకరమైనటువంటి శీతోష్ణత గల నగరంగా పేరు పొందింది. సముద్ర మట్టానికి 900 కిలోమీటర్ల ఎత్తున కలిగినటువంటి బెంగళూరు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ IIS కూడా భారతదేశంలో ఉంది. భారత నిర్వాహక సంస్థ IIM కూడా ఇక్కడ బెంగళూరులో ఉంది. చూడాల్సిన ప్రాంతాలు తీసుకుంటే లాల్బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ. అధిక జనాభా గల నగరాల్లో బెంగళూరు 6వది. ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తర్వాత బెంగళూరు 6వ అతిపెద్ద జనాభా కలిగిన పట్టణం. తమిళనాడు నీలగిరి కొండల్లో గల సముద్ర మట్టానికి 2240 మీటర్ల ఎత్తులో గల ఊటీ ఈ నీలగిరి కొండల్లో ఉంది. ఊటీలో ముఖ్య పరిశ్రమ హిందుస్థాన్ ఫోటో ఫిలిం పరిశ్రమ ఉంది. ఊటీలో నివసించే గిరిజనులు తోడాలు, కోటాలు, బడగాలు వంటి మన గిరిజనులు ఊటీలోని నీలగిరి పర్వతాల్లో నివసిస్తున్నారు. ఇక్కడ చూడదగ్గవి ఇండియన్ బొటానికల్ గార్డెన్, కలహట్టి జలపాతం కూడా అతి ప్రధానమైనవి. ఇక శ్రీనగర్ గురించి, జమ్మూ కాశ్మీర్ రాజధాని, మన వేసవి రాజధాని శ్రీనగర్ గురించి. ఇది జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధానిగా దీన్ని పిలుస్తారు. జీలం నది ఒడ్డున ఈ శ్రీనగర్ పట్టణం ఉంది. భూలోకంలో స్వర్గంగా ప్రఖ్యాతిగాంచింది శ్రీనగర్. చూడాల్సిన ప్రాంతాలు తీసుకుంటే ఇక్కడ శ్రీనగర్లో మ్యూజియం ఉంది. శంకరాచార్య కొండపై శివుని దేవాలయం ఉంది. హరిపర్వత కొండ, దాల్ సరస్సు, ప్లాట్లీ సరస్సు, మొఘల్ గార్డెన్. ఇక్కడ కాశ్మీర్ విశ్వవిద్యాలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. వారణాసి గురించి తీసుకుంటే వారణాసి పట్టణం అతి పురాతనమైన పట్టణం. యూపీలో, ఉత్తరప్రదేశ్లో గంగా నది ఒడ్డున గల నగరం. హిందువుల పవిత్ర నగరము వారణాసి. ఇక్కడ ప్రసిద్ధ ఆలయము విశ్వనాథ ఆలయము. ప్రాచీన విశ్వవిద్యాలయము బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము. ఇది మదన్ మోహన్ మాలవ్య దీన్ని స్థాపించారు. హిందూ ముస్లిం సంస్కృతులకు ఈ విశ్వవిద్యాలయం ప్రసిద్ధి చెందింది. వారణాసిని కాశీ అని పూర్వకాలంలో పిలిచారు. అటు తర్వాత బెనారస్ అని, తర్వాత మనకు వారణాసిగా దీన్ని పిలుస్తున్నారు. మౌంట్ అబ్బు పర్వతము రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లోని భాగమే మౌంట్ అబ్బు పర్వతం. ఆరావల్లో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతమే అబ్బు పర్వతం. కొండలని చీల్చి నిర్మించిన దిల్వారా దేవాలయము, 5 జైన మందిర దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మౌంట్ అబ్బు పైన కేంద్ర పోలీస్ శిక్షణ కేంద్రాలయము కూడా మౌంట్ అబ్బుపై ఉంది. ఇక్కడ బ్రహ్మకుమారిల ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఇక్కడ ఉంది. సిమ్లా మన హిమాచల్ ప్రదేశ్కు రాజధానిని విశ్వనాగరిక నగరం అంటారు. 1865 నుంచి 1839 వరకు కూడా సిమ్లాని భారత ప్రభుత్వానికి రాజధానిగా ఉండేది. ఆ తర్వాత సిమ్లాలో యాపిల్ తోటలకు సిమ్లా ప్రసిద్ధి చెందింది. తిరువనంతపురము ఇది కేరళ రాజధాని. ప్రపంచంలో అత్యధిక సిరి సంపదలకు కలిగినటువంటి దేవాలయంగా అనంత పద్మనాభ దేవాలయాన్ని ఇక్కడే ఉంది. ఓడరేవుల విషయానికి తీసుకుంటే స్వదేశీ నౌకల ద్వారా విదేశీ వ్యాపారము 34% ఓడరేవుల ద్వారా జరుగుతుంది. భూభాగం నుండి సముద్రాలను కలిపే ముఖ్య ద్వారం ఓడరేవు. ఇక ఓడరేవుల ద్వారా ఎగుమతులు దిగుమతులు విలువ గల దానిని ఓడరేవని, ఓడలు ఆగే దానిని నౌకాశ్రయము అని పిలుస్తూ ఉంటారు. 1994 నాటికి భారతదేశంలో 438 నౌకలు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 500 కంటే ఎక్కువ నౌకలు ఉన్నాయి. భారతదేశ తీర ప్రాంతంలో మనకు ప్రధానంగా 13 అతిపెద్ద ఓడరేవులు, చిన్నవి 139 ఓడరేవులు ఉన్నాయి. పశ్చిమ తీర ప్రాంతంలో, తూర్పు తీర ప్రాంతంలో 6100 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఇవి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. పశ్చిమ తీర ప్రాంతంలో మనకు ఏవైతే ఓడరేవులు ఉన్నాయో ఇవి సహజంగా ఏర్పడ్డాయి. తూర్పు తీర ప్రాంతంలో విశాఖపట్నం తప్ప మిగతా అన్నీ కూడా సహజంగా కృత్రిమంగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రధాన ఓడరేవును కేంద్ర ప్రభుత్వం మేజర్ పోర్టు ట్రస్టుకు అజమాయిషీ కింద నిర్వహిస్తుంది. అయితే చిన్న ఓడరేవులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే వాటిని నిర్వహిస్తున్నాయి. ఇక 13 మనకు ప్రధానమైన 13 అతిపెద్ద ఓడరేవుల్లో పశ్చిమ తీరంలో ఉన్న 6 అతిపెద్ద ఓడరేవులు, తూర్పు తీరంలో 7 అతిపెద్ద ఓడరేవులు ఉన్నాయి.
అయితే పశ్చిమ తీరంలో ఉన్న 6 ఓడరేవులు అరేబియా సముద్రంతో తీర ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పశ్చిమ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన ఓడరేవులు సహజ ఓడరేవులు. దేశంలో పెద్ద ఓడరేవు మరియు పశ్చిమ తీరంలో పెద్ద ఓడరేవు ముంబై ఓడరేవు. దేశంలోనే అతిపెద్ద మనకు వ్యాపార పరంగా అతిపెద్ద ఓడరేవు అయినటువంటి ముంబై ఓడరేవు పశ్చిమ తీరంలోనే అతిపెద్ద ఓడరేవు. ఇది నైరుతి ఋతుపవనాల వల్ల రక్షణ గల సహజ ఓడరేవు. ఇది భారతదేశంలో నైరుతి ఋతుపవనాల అత్యధిక వర్షపాతం పొందినప్పటికీ ఈ ఓడరేవు అత్యంత మనకు సేఫ్గా ఉండే ఓడరేవు. ఇది సహజ ఓడరేవు. ఇది 10 నుంచి 12 మీటర్ల లోతు వరకు ఉంటుంది. సహజంగా ఈ ఓడరేవు 10 నుంచి 12 మీటర్ల లోతు వరకు ఈ ఓడరేవు వద్ద మనకు ఓడలు నిలిపే ప్రాంతంలో ఉంటుంది. సొంత రైలు మార్గ వ్యవస్థ, అతిపెద్ద చమురు టెర్మినల్ సముదాయం కలిగినటువంటి ఓడరేవు. విదేశీ వ్యాపారంలో 4వ వంతు ఓడరేవుదు ఈ విజయం దీని ద్వారానే జరుగుతుంది. అంటే 25% వర్తక వ్యాపారాలు, ప్రపంచ వర్తక వ్యాపారాలు మనకు సముద్రం ద్వారా మనకు ఈ ఓడరేవు నుంచే జరుగుతూ ఉంటుంది. ఇటు ఐరోపా, ఉత్తర అమెరికా, రష్యా, పశ్చిమాసియా దేశాలకు అతి సమీపంలో కల ఓడరేవుగా కూడా ఇది ముంబై ఓడరేవు ఉంది. దీన్ని గేట్వే ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎగుమతులు తీసుకుంటే మనకు వివిధ దేశాలకు ఈ ముంబై ఓడరేవు నుంచి పత్తి వస్త్రాలు, నూలు వస్త్రాలు, మైకా, తోళ్ల వంటి వస్తువుల్ని ఎగుమతి చేస్తారు. ఇక్కడ దిగుమతుల విషయానికి తీసుకుంటే పెట్రోలియం, ఎరువులు, రసాయనాలు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అటు తర్వాత కలకత్తా ఓడరేవు బంగాళాఖాతానికి ఇది 148 కిలోమీటర్ల దూరంలో, ఇది బంగాళాఖాతం 148 కిలోమీటర్ల దూరంలో ఇది హుగ్లీ నది ఒడ్డున దీన్ని ఏర్పాటు చేయబడింది. ఇది హుగ్లీ నది ఎడమ ఒడ్డున గలదు. దీన్ని నది ఆధారిత ఓడరేవుగా పిలుస్తుంటారు. ఈ రేవు ద్వారా 11.3% వ్యాపారము మన భారతదేశంలో జరుగుతుంది. ఇక గంగా నది ఫరక్కా ఆనకట్ట నిర్మించిన తర్వాత హుగ్లీ నదికి కావలసిన నీరు సరఫరా జరుగుతున్నందున ఈ రేవులో రవాణా అభివృద్ధి జరిగింది. ఈ రేవు వేసవిలో లోతు తగ్గడం వల్ల ఎగుమతులు దిగుమతుల్లో విశాఖ, పారదీవులకు మళ్లించడం జరుగుతుంది. అయితే ఎండాకాలంలో ఈ గంగా నదికి అంటే హుగ్లీ నదికి జల ప్రవాహం తగ్గడంతో మనకు ఓడల రవాణాకు మనకు దాదాపుగా 40 మీటర్ల లోతైన జల ప్రవాహం ఉండాలి. ఈ జల ప్రవాహము నీటి ప్రవాహం తగ్గడం చేత ఈ లోతైన ఈ ఓడలు ప్రవహించడానికి నీళ్లు తక్కువగా ఉండడం వలన ఇక్కడ జరిగే ఎగుమతులు దిగుమతుల్ని విశాఖ ఓడరేవుకు లేదా పారదీప్ ఓడరేవుకు మళ్లించడం జరుగుతూ ఉంటుంది ఎండాకాలంలో. తర్వాత చెన్నై ఓడరేవు, ఇది దేశంలో 2వ పెద్ద ఓడరేవు. మనకు ముంబై ఓడరేవు తర్వాత దేశంలో 2వ ఓడరేవు. ఇది తూర్పు తీరంలో ఏర్పాటు చేయబడ్డ అతి పెద్ద మనకు కృత్రిమ ఓడరేవు. ఇది ఇక్కడ భారతదేశం మన ముంబై తర్వాత ఎక్కువ వర్తక వ్యాపారాల్లో చెన్నై ఓడరేవు నుంచి జరుగుతుంది. తూర్పు తీరంలో ఏర్పాటు చేయబడ్డటువంటి అతిపెద్ద మనకు దేశంలోనే అతిపెద్ద కృత్రిమ ఓడరేవుగా చెన్నై ఓడరేవు. చెన్నై కృత్రిమంగా నిర్మించబడిన ఓడరేవు 1859లో 80 హెక్టార్ల విస్తీర్ణంలో గోడలు నిర్మించి అభివృద్ధి చేశారు. విదేశీ వ్యాపారంలో దాదాపుగా 15% ఈ వర్తక వ్యాపారాల్లో ఈ ఓడరేవు నుంచే జరుగుతూ ఉన్నాయి. అంటే ముంబై ఓడరేవులో 25% మొట్టమొదటి స్థానం, రెండవది చెన్నై 15% వర్తక వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత విశాఖ ఓడరేవు దేశంలో శ్రేష్టమైన రక్షణ గల ఓడరేవులో ఇది ఒకటి. అంటే విశాఖపట్నం 3 వైపులా మనకు భూభాగం ఉండి అత్యంత లోతులో ఉన్నటువంటి ఓడరేవు. ఇది దేశంలోనే అతిపెద్ద సహజ ఓడరేవుగా దీన్ని పిలుస్తున్నారు. దీనికి అవస్థాపన సౌకర్యాలు బాగా అభివృద్ధి చెందడం వల్ల ఈ ఓడరేవు ఆధునిక ఓడరేవుగా కూడా పిలుస్తూ ఉన్నారు. విదేశీ వ్యాపారంలో 12.5% ఈ ఓడరేవు నుంచే జరుగుతుంది. ముంబై, చెన్నైల తర్వాత ఈ ఓడరేవు 3వ స్థానంలో వర్తక వ్యాపారంలో 3వ స్థానాన్ని కలిగి ఉంది. ఈ ఓడరేవు బిలాయ్, రూర్కే అవసరాలను కూడా తీరుస్తూ ఉంది. ఇక తర్వాత తీసుకుంటే కొచ్చిన్ ఓడరేవు, ఇది మలబార్ తీరానికి దక్షిణాన ఉంది. ఇది సంవత్సరం అంతా నౌకల రాకపోకలు వీలైన లోతైన 20 కిలోమీటర్ల పొడవున గల వెనక జలాలు ఈ ఓడరేవుకు అందుబాటులో ఉన్నాయి. కొచ్చిన్ ఓడరేవు మనకు సహజంగా ఏర్పడ్డది. ఇది పుష్ట జలాలు వెనుకకు రాబడ్డటువంటి జల ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేయబడ్డది. దీన్ని
కొచ్చిన్ ఓడరేవు మనకు సాధారణంగా మనకు క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అనే పేరుతో పిలుస్తారు. అంటే కొచ్చిన్ ఓడరేవుని అరేబియా సముద్ర అరేబియా సముద్ర రాణిగా దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. దీని యొక్క రాకపు వీలైన లోతు 20 కిలోమీటర్ల పొడవున గల వెనక జలాలు దీనికి ఈ కొచ్చిన్ ఓడరేవుకు మనకు సహజంగా ఉంది. దేశ వ్యాపారంలో 5.7% వర్తక వ్యాపారాలు కొచ్చిన్ ఓడరేవు ద్వారా జరుగుతుంది. ప్రాగ్ పశ్చిమ సముద్ర రహదారిలో గల ఓడరేవుగా దీన్ని పిలుస్తూ ఉంటారు. క్వీన్ ఆఫ్ అరేబియా అని దీన్ని పిలుస్తారు. దేశంలో ఉన్న 5 ప్రధాన రేవులతో పాటు మరో 8 ఓడరేవులు కూడా భారతదేశంలో ఉన్నాయి. అవి కాండ్లా ఓడరేవు, దీన్ని టైడల్ ఓడరేవు, ఇది టైడల్ ఓడరేవు, అదేవిధంగా స్వేచ్ఛ వాణిజ్య ఓడరేవుగా కూడా పిలుస్తారు. ఇది గుజరాత్లో ఉంది. దీన్ని ఇంకొక ఓడరేవు మర్మగోవా ఓడరేవు, ఇది గోవాలో ఉంది. ఇది జూవారి నది ఒడ్డున ఉన్నటువంటి మర్మగోవా ఓడరేవు. ఈ మర్మగోవా ఓడరేవు నుంచి ఎక్కువగా ఇనుముని ఎగుమతి చేస్తూ ఉంటారు. అటు తర్వాత న్యూ మంగళూరు ఓడరేవు, ఇది కర్ణాటకలో ఉంది. నవసేన ఓడరేవు మహారాష్ట్రలో మరొక పేరు, దీనికి మహారాష్ట్రలో ఉంది. దీనికి మరో పేరు జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు. ఈ నవసేన ఓడరేవుని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అని పిలుస్తారు. ఇది దేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద ఓడరేవు నవసేన ఓడరేవు. తర్వాత ట్యూటికరన్ ఓడరేవు, పూర్వం దీన్ని తుత్తికూడి అనే పేరుతోని పిలిచేవారు. అటు తర్వాత పారాదీప్ ఓడరేవు, ఇది ఒరిస్సాలో ఉంది. అటు తర్వాత హల్దియా ఓడరేవు, ఇది వెస్ట్ బెంగాల్లో మనకు హుగ్లీ నదికి కుడివైపున ఇది కలకత్తా ఓడరేవుకు మనకు పక్కపక్కలో ఉంటుంది. ఇది హల్దియా కలకత్తా ఓడరేవుని మనకు నది ఆధారిత ఓడరేవు, రెండవ నది ఆధారిత ఓడరేవు హల్దియా ఓడరేవు. కలకత్తా ఓడరేవు, హల్దియా ఓడరేవు రెండు హుగ్లీ నదికి అంటే గంగా నదికి వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో ఒకటి కుడివైపు, మరొకటి ఎడం వైపు ఉంటుంది. 13వది ఎన్నోరు ఓడరేవు, ఇది తమిళనాడులో, ఇది దేశంలో కార్పొరేట్ ఓడరేవు. ఇది తమిళనాడులో విస్తరించింది. చెన్నై ఓడరేవుకు ఇది దక్షిణాన, ఇది తమిళనాడులో చెన్నైలో ఉంది. ఇది ఎన్నోరు ఓడరేవు మనకు చెన్నై ఓడరేవు యొక్క రద్దీని తట్టుకోవడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నోరు ఓడరేవుని శాటిలైట్ మనకు ఉపగ్రహాలకు మనకు అనుసంధానం చేయబడినటువంటి ఓడరేవు. అయితే ఇప్పటి వరకు మనకు ఏదైతే భారతదేశ జాగ్రఫీలో ఉందో మనకు అత్యధికంగా మనకు ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి చాప్టర్లో తీసుకుంటే మనకు భారత నైసర్గిక స్వరూపము అత్యధికంగా నదీ ప్రాంతంలో, నదులకు సంబంధించిన ప్రాంతంలో ఎక్కువగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మన ఆనకట్టలు, వివిధ నదులపై ఉన్నటువంటి ఆనకట్టల్లో మనకు ప్రధానంగా ఎక్కువగా ఆ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఖనిజాలు, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఏ పంటలు ఏ రాష్ట్రంలో పండిస్తారు, ఖనిజాల యొక్క ఉపయోగాలు, అటు తర్వాత తీసుకుంటే మనకు పరిశ్రమలో మనకు ఎక్కడ ఏర్పాటు చేశారు, ఈ పరిశ్రమలో ఉత్పత్తి ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉత్పత్తి ఉంది అనే విషయాన్ని, అదేవిధంగా రవాణా మార్గంలో అత్యధికంగా భారతదేశంలో అత్యధిక రవాణా మార్గము భారతదేశంలో రైల్వే వ్యవస్థ, తర్వాత రోడ్డు రవాణా మార్గంలో ఎక్కువగా ఉంది. ఇక రోడ్డు రవాణా మార్గంలో జాతీయ రహదారులు, ఆ తర్వాత రైల్వే వ్యవస్థలో మనకు వివిధ రకాలైనటువంటి రైల్వే మండలాలు. అదేవిధంగా తీసుకుంటే మనకు అంతర్జాతీయ విమానాశ్రయాలు, వాటి యొక్క నిర్వహణ ఎవరు నిర్వహిస్తున్నారు, మరియు మనకు ఇండియన్ నిర్వహణ. ఆ తర్వాత తీసుకుంటే మనకు వివిధ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ మనకు నౌకాశ్రయాలు, ఆ నౌకాశ్రయాల్లో ఏ రాష్ట్రాల్లో ఈ నౌకాశ్రయాలని ఏర్పాటు చేశారు, వాటి యొక్క ప్రధాన ఉద్దేశాలు, అవి మనకు ఎక్కువగా ఏ తీర ప్రాంతంలో ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు వంటివి ప్రధానంగా చూసుకుంటే మనకు సరిపోతుంటుంది.